హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. బయట చలి చాలా ఎక్కువగా ఉంది కదా, అందుకనే ఈవినింగ్ టైంలో మంచి వేడివేడిగా ఒక దోశ తిందామని చెప్పి నేను ఇప్పుడు ముల్ బగల్ దోశ కార్నర్, ఇది ఋషికొండ దగ్గర అయితే ఉంది. ఇక్కడ ముల్ బగల్ దోశ స్పెషాలిటీ ఏంటో వాటి కోసం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే అన్ని దోశ కార్నర్లో కిచెన్ అనేది లోపలికి ఉంటుంది. బట్ ఇక్కడ చూడొచ్చు, లైవ్ కిచెన్ అయితే మన ముందే ఉంది. మన ముందే లైవ్గా ప్రిపేర్ చేసి వేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మొత్తం ఘీ అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళు, ఎక్కడ ఆయిల్ యూజ్ చేయట్లేదు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఓనర్తో అయితే తెలుసుకుందాం రండి. నమస్తే అండి. ఏంటండి ముల్ బగల్ దోశ, దీనికోసం మాకు చెప్పండి. మాకు యాక్చువల్గా ఫుడ్ ఫీల్డ్లో ఉన్నాము, ఆల్మోస్ట్ 5+ ఇయర్స్గా ఉన్నాము. ఏంటంటే లైక్ బిజినెస్ కన్నా మాకు కస్టమర్కి మంచి ఫుడ్ అండ్ మంచి టేస్ట్ ఇవ్వడం అనేది మాకు ఇంట్రెస్ట్. ఓకే. సో అందుకని ముల్బాగల్ అంటే యాక్చువల్గా కర్ణాటక ప్లేస్. ఓకే. దోశ స్టైల్ అనేది అక్కడ ఫేమస్. మేము ఏంటంటే దాంట్లో ఓన్లీ 5 ఫ్లేవర్స్ ఉంటే మా ఓన్ ఆంధ్ర స్పైసెస్ అలా యాడ్ చేసి ఆల్మోస్ట్ 30+ ఫ్లేవర్స్ యాడ్ చేసాం. ఓకే. ఇది ఫ్రాంచైజ్ కింద కాదు, మా కంప్లీట్గా మా ఓన్గానే మా బ్రాండ్ ముల్బాగల్ దోశ కార్నర్ అనేసి క్రియేట్ చేసుకొని ట్రేడ్ మార్క్ అనేది చేసుకున్నాము. ఓకే. ఇక్కడ ఓనర్ చెప్తుంది ఏంటంటే ముల్బగల్ దోశ అనేది కర్ణాటకలో ఒక ప్లేస్తో ఫేమస్. ముల్బగల్ దోశ కార్నర్స్ అని కర్ణాటకలో చాలా ఉన్నా సరే, ఆంధ్రాలో ఇదే ఫస్ట్ ముల్బగల్ దోశ కార్నర్ అయితే వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ దోశల స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ దోశలు కర్ణాటకలోది ఏది ఇక్కడ యాడ్ అవ్వట్లేదు, అంతా వీళ్ళ ఓన్ రెసిపీసే ఇక్కడ ఉంటున్నాయని మనకు సార్ అయితే చెప్తున్నారు. ఇంకా చెప్పండి దీనికోసం. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 1 ఇయర్ దాటేసింది చేస్తా. లాస్ట్ మంత్కి మా రివ్యూస్ మంచిగా వస్తున్నాయి. ఆల్మోస్ట్ కస్టమర్స్ విజయనగరం నుంచి, రాజమండ్రి నుంచి ఎదుర్కొంటూ వస్తున్నారు. ఓకే. మాకు బాగా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. చాలా రిక్వెస్ట్ వస్తాయి క్యాటరింగ్స్ కానీ ఏది కానీ. మేము క్యాటరింగ్ ఇస్తాము, ఫ్రాంచైజ్ ఇచ్చేకి కూడా రెడీగా ఉన్నాము. ఫ్రాంచైజ్ ఇవ్వడానికి కూడా ముల్బగల్ దోశ కార్నర్ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఫ్రాంచైజ్ కావాలి అని అనుకున్న వాళ్ళు ముల్బగల్ దోశ కార్నర్కి వచ్చి సార్ని కాంటాక్ట్ అయితే మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. సో సార్, ఎలాంటి రకాలైన దోశలు మీ దగ్గర ఫేమస్ అండ్ ఏవి మీకు పర్టికులర్గా ఫేవరెట్వి? లైక్ లెమన్ కారం మసాలా, చీజ్ వెరైటీస్ లో కారం చీజ్ బాగా సేల్ అవుతాయి. సగ్వేం కానీ, ఊతప్పం దోశ, ఇవి కాకుండా తట్టె ఇడ్లీ ఉంటుంది మన దగ్గర. గీ పొడి తట్టె ఇడ్లీ ఉంటుంది, మసాలా తట్టె ఇడ్లీ ఉంటుంది, పొంగనాలు ఉంటాయి. నా మోస్ట్ ఫేవరెట్ అయితే లెమన్ కారం మసాలా బేసిక్లీ. ఇంకా చట్నీ కారం కూడా చాలా స్టూడెంట్స్ కానీ అందరూ ఫేవరెట్ గా ఇష్టంగా తింటారు. సరే, అందులో మాకు ఏది ఇప్పుడు చేసి చూపిస్తారు? డెఫినెట్లీ ఆల్మోస్ట్ 5 వెరైటీస్ చేపిస్తున్నాను ఇప్పుడు. లెమన్ కారం మసాలా, చట్నీ కారం, ఊతప్పము, ఈరోజు స్పెషల్ ఎల్లో దోశ ఉంది, మసాలా తట్టె ఇడ్లీ ఉంది, అన్నీ చూపిస్తాను. ఓకే సార్, ఇక్కడ ఇది ఎక్కడుంది అని అంటే కరెక్ట్గా మీరు ఈ లొకేషన్ చెప్తారు? ఋషికొండ గీతం ఫ్రంట్ గేట్ నుంచి ఒక 200 మీటర్స్ ఫ్రంట్కి వస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లెఫ్ట్లో ఉంటుంది మనకు. ఓకే. కరెక్ట్గా మీకు బీచ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఉంటుంది. ఓకే. ఇది గీతం కాలేజ్కి వెళ్ళే దారిలో ఋషికొండకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది, ఎండాడ్ నుంచి వస్తుంటే. సో గీతం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయొచ్చు. మీరు డెఫినెట్గా మీకు నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు, ఓన్లీ ప్యూర్ ఘీ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు వచ్చి టేస్ట్ చూసిన తర్వాత మీరే చెప్తారు ఎలా ఉంది అనేసి. ఓకే, మేము ఇప్పుడు లైవ్లో దోశ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం.
చించిగురు పొడి, ఇది బెంగాల్ గ్రామ్ పొడి, కాజు పొడి, కొబ్బరి పొడి, ఇడ్లీ పొడి, కరివేపాకు పొడి, ఇది కాజు ఫ్రై చేసిన కాజు టమాటో పొంగల్కి అండ్ కాజు దోశకి వాడతాం. ఇది నందిని ప్యూర్ కౌగి, ఇది కర్ణాటక బ్రాండ్. మేము ఇదే వాడతాం దోశ సంగీతకి. దీనివల్ల మీకు ఆ ఫ్లేవర్ కానీ ఆ ఎసెన్స్ కానీ స్మెల్ వస్తుంది. ఇది శుభం కంపెనీ ప్రీమియం క్వాలిటీ పల్లీలు, రా పల్లీలు. ఇది బీబీ రాయల్ బెంగాల్ గ్రామ్, అది ఫుల్ బెంగాల్ గ్రామ్. ఇది లెమన్ కారం దోశ, ఓకే. ఇది ఊతప్పం, ఎల్లో దోశ, ఉగ్గాని, ఓకే. కాజు టమాటా పొంగల్, ఓకే. గీ పొడి తట్టే ఇడ్లీ, మసాలా తట్టే ఇడ్లీ, ఓకే. గుంట పొంగనాలు, ఓకే. ఇది కారం చీజ్ పొడి దోశ. చూసారా, మీకు ఇక్కడ వస్తే చాలా వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దోశ, ఇడ్లీ అండ్ పొంగల్ దగ్గర నుంచి అన్ని రకాల వెరైటీస్ మనం ఇక్కడైతే చూడొచ్చు. టిఫిన్ లవర్స్కి ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ టైం వస్తే ఈ చలికాలంలో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. మీకు తప్పకుండా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూసి దీన్ని ఎలా ఉందో చెప్తాను. వేడి వేడిగా చట్నీ కారం దోశ అయితే వచ్చేసింది మనకు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. అసలు గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఎక్కడ ఆయిల్ యూజ్ చేసినట్టు అయితే లేదు. మనం ఈ దోశలో కూడా మీరు ఇక్కడ చూస్తే మొత్తం చట్నీ కారం అంతా మిక్స్ చేసి వేశారు. చాలా బాగుంది. ఈవినింగ్ టైం స్నాక్ కానీ టిఫిన్స్ కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు ఇక్కడికి తప్పకుండా రావాలి. చాలా అద్భుతమైన టేస్ట్ ఇది. నెక్స్ట్ నేను కాజు టమాటా పొంగల్ అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే ఫుల్ ఆఫ్ కాజూస్తో ఉంది. ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేద్దాం. అసలు నేతిలో ఇలా తేలుతున్నట్టుంది, అంత అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయితే ముల్బగల్ దోశ కార్నర్కి అయితే వచ్చేయండి. ఇది ఋషికొండ దగ్గరే ఉంది. సో బీచ్ లవర్స్కి మంచి సెంటర్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా వచ్చి టేస్ట్ అయితే చూడండి. నెక్స్ట్ మెనూలో నాకు లెమన్ కారా దోశ అనేది స్పెషల్గా అనిపించింది. ఏంటి లెమన్ ఫ్లేవర్ అని చెప్పి ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము. నిజంగానే ఇది లెమన్ టేస్ట్ అయితే వచ్చింది. పుల్లగా భలే ఉంది, అసలు చాలా బాగుంది. మీరు తప్పకుండా వచ్చి దీన్ని అయితే టేస్ట్ చేయాలి. నేను ఏదో ప్రమోషనల్ వీడియో కాదు, యాక్చువల్లీ ఇది ప్రామిస్గా నిజంగా చెప్తున్నా, చాలా అద్భుతంగా ఉంది దీని టేస్ట్. నేనైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి. హలో అండి. హలో, బాగున్నారా? బాగున్నాను. మీరు లోకలేనా అండి? ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, లైక్ స్టడీస్ కోసం అని వైజాగ్. ఓకే. ఈ ముల్బగల్ దోశ సెంటర్ కోసం మీకు ఎలా తెలుసండి? లైక్ ఇది ఎలా అంటే మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు ఇక్కడ కొత్తగా ఒక ముల్బగల్ దోశ అని పెట్టారు. లైక్ ఇది నార్మల్ దోశ సెంటర్ లైక్ కాదు, లైక్ ఇట్స్ యూనిక్ ఫ్రమ్ డిఫరెంట్, నార్మల్గా ఉండదు. సో టేస్ట్ చాలా బాగుందని ట్రై చేయడానికి వచ్చాం. మేము ఇలా రెగ్యులర్గా వస్తూనే ఉంటాము. ఇట్స్ లైక్ సో ఓకే. టేస్ట్ చేశారా, ఎలా ఉంది? యా, ఇట్స్ గుడ్. ఇట్స్ సో యూనిక్ అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే. ఈ దోశలో స్పెషాలిటీస్ ఏంటంటే జనరల్లీ ఆయిల్ వేసి చేస్తారు కదా దోశని. ముల్బగల్ దోశ కార్నర్లో ఏంటంటే కంప్లీట్ ఘీతో వేస్తారనమాట. అది మీకు తెలుసా? యా, టేస్ట్ లోనే తెలిసిపోతుంది అక్కడ గీ అని. లైక్ నార్మల్ ఆయిల్ లాగా తెలుస్తుంది, ఇది లైక్ డిఫరెంట్ టేస్ట్ అండ్ గీ టేస్ట్ అండ్ చాలా బాగుంది కూడా. లైక్ తెలుస్తుంది ఆ ఫ్లేవర్ లో. ఓకే. థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ముల్బగల్ దోశ కార్నర్లో అసలు దోశ యొక్క టేస్ట్ ఇంత బాగా రావడానికి కారణం ఇక్కడ వర్కింగ్ స్టాఫ్తో కూడా మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. ఈ దోశ యొక్క స్పెషాలిటీ ఒకసారి చెప్పండి. इसमें डोसा में जैसे राइस डलता है, ओके, और उड़ीपप्पू है, अटकुल्लू है, बुरगुल्लू है, टोटल मिक्स करके माव रेडी करते हैं इसका. उसके बाद ये डोसा प्रिपेयर करता है. ఓకే. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఇక్కడ దోశకైతే ఇంత స్పెషాలిటీ అని చెప్తున్నారు. సో ఇంకా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందండి ఇక్కడ?
మా వారికి ఎక్స్పీరియన్స్ 4 years ఉంది. తిరుపతిలో ఫస్ట్ చేశారు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇక్కడ 10 నెలలు అయింది. ఓకే, 10 months నుంచి చేస్తున్నారు. మీ ఓనర్స్ అందరూ బాగా చూసుకుంటారు.